హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్ఏ డిఫెన్స్ కోర్ ఛానల్. ఈరోజు మనం 1600 మీటర్స్ ఎలా క్రాక్ చేయాలి, అసలు ఫిజికల్ ఈవెంట్స్ ఎలా పెడతారు మనకి, అసలు పిన్ టు పాయింట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఫిజికల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మొత్తం 4 బోర్డ్స్ ఉంటాయి, అంతా తెలిసింది. 4 బోర్డ్స్ ఉంటాయి. 4 బోర్డ్స్లో ఫస్ట్ బోర్డ్ కొడితే 60 మార్క్స్, సెకండ్ బోర్డ్ 48, థర్డ్ బోర్డ్ 36 మార్క్స్, ఫోర్త్ బోర్డ్ 24 మార్క్స్. ఫస్ట్ బోర్డుకి ఏమో టైమింగ్స్ 5:30 లోపల పరిగెత్తాలి, సెకండ్ బోర్డుకి ఏమో 5:45, థర్డ్ది ఏమో 5:46, ఫోర్త్ది ఏమో 6 minutes 6:15. ఇప్పుడు మనం అసలు గ్రౌండ్ ఫిజికల్కి 100 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్లో నేను మళ్ళీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఎగ్జామ్లో మీరు కన్ఫామ్గా 25 to 30, 25 నుంచి 30 బిట్స్ ఈ మధ్య కరెక్ట్ రైట్ అవుతాయి అంటే కనుక మీరు కన్ఫామ్గా ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డు అనేది కన్ఫామ్ కొట్టాలి. లేకపోతే కనుక మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 25 and 25 మీకు మళ్ళీ అందులో నెగిటివ్ ఉండదు కాబట్టి, సో ఫస్ట్ బోర్డు కానీ సెకండ్ బోర్డు, ఇన్ కేస్ థర్డ్ బోర్డు కొట్టినా కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మేము ఎగ్జామ్లో 30 పైన పెట్టాము అంటే కనుక మీరు 1, 2, 3 బోర్డ్స్లో కొట్టినా ఉంటుంది. ఫోర్త్ బోర్డ్ అనేది చెప్పలేము ఎట్లా ఉంటుందో. పులప్స్ విషయానికి వస్తే 10 to 10 పులప్స్ తీయాలి కన్ఫామ్గా. పులప్స్ అనేది అసలు మ్యాండేటరీ. మనం ఇలా పులప్స్ కనుక ఫెయిల్ అయ్యామంటే కనుక ఫిజికల్లో మీకు చాలా లాస్ అనేది అయింది. ఈవెంట్స్ ఏ టైంకి స్టార్ట్ అవుతాయి అంటే కనుక మీరు midnight అట్లా ఎంట్రీ ఇస్తారు. మ్యాక్సిమం చాలా వరకు midnight స్టార్ట్ అయ్యిద్ది. midnight లోపలికి వెళ్తారు రిపోర్టింగ్ టైము. దాని తర్వాత మీకు 4:30 మార్నింగ్ 4:35కి అట్లా అయితే ఈవెంట్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. బ్యాచ్ డివైడ్ చేస్తాడు. బ్యాచ్కి ఏమో 100 మెంబర్స్ని అట్లా స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఇది సింథటిక్ ట్రాక్. మనకి వెన్యూ వచ్చేసరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చెప్పాము ఆల్రెడీ. ఇక ఎలా క్రాక్ చేయాలి అంటే కనుక మీరు ప్రాక్టీస్ ఇప్పటికీ స్టార్ట్ చేయలేదు అంటే కనుక మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ అయింది. కానీ ఇప్పుడే న్యూలీ 1600 మీటర్స్ చేస్తున్నామంటే కనుక మీకు మ్యాక్స్ నాకు తెలిసి 110 days అట్లా 40 days అలా ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే కనుక 2 days స్లో రన్ చేయాలి. స్లో రన్ అంటే మీకు ఎంత వీలైతే అంత. ఇప్పుడు 5 km పెట్టుకొని 2.5 అన్న చేయండి, లేదంటే 1.5 అట్లా స్పిట్స్ చేసుకుంటూ వెళ్ళండి. 2 days తర్వాత ఏం స్టార్ట్ చేయాలంటే ఒకటే లాంగ్ రన్ వేయాలి. థర్డ్ డే వచ్చేసరికి 5 km కొట్టాలి. 5 km కొట్టిన తర్వాత మీకు ఫోర్త్ డే ఇంకా అట్లా 5 km ఒక 2 days కొట్టిన తర్వాత 1 day రెస్ట్ ఇచ్చి 6th day నుంచి మీరు స్ప్లిట్స్ అనేవి వేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ 800 మీటర్స్ తీసుకోండి. 800 మీటర్స్ మీకు ఎంతలో టైమింగ్ పడాలి అంటే ఫస్ట్ ఎంత పడుతుందో చూసుకోండి, దాన్ని తగ్గించుకురండి 800 మీటర్స్ని. ఇప్పుడు లేదు 800 మీటర్స్ని తగ్గించుకురండి. ఎట్లా అంటే 3 minutes పెట్టుకోవాలి. 3 minutes 800 మీటర్స్ పడాలి. 3 minutes పడితే దాని తర్వాత మీరు 1600 మీటర్స్కి రోజు డే బై డే అనేది తగ్గుతూ ఉండిద్ది. 800 మీటర్స్ పెట్టుకొని దాని తర్వాత లేదు స్టార్టింగ్ నుంచి అంటే కనుక ఫస్ట్ 200 మీటర్స్తో స్టార్ట్ చేయండి. 200 మీటర్స్తో ఒక 5 days 200 మీటర్స్ చేయండి. దాని తర్వాత 400 మీటర్స్ చేయండి. టైమింగ్ తెలిసిందే. 200 మీటర్స్ అంటేనేమో మీకు 40 seconds పడినా పర్లేదు స్టార్టింగ్లో కాబట్టి 40 seconds. 400 మీటర్స్ వచ్చేసరికి అయితేనేమో 110, 1:05 అట్లా పడాలి. దాని తర్వాత 800 మీటర్స్ అట్లా 2 days 200 మీటర్స్. తర్వాత 2 days ఏమో 400 మీటర్స్, 2 days ఏమో 800 మీటర్స్. ఇట్లా చేసిన తర్వాత 7th day వచ్చేసరికి మీ ఓన్గా మీరు ఈవెంట్ పెట్టుకోండి. 1.6 km ఎంతలో పడుతుంది మీకు టైమింగ్ అనేది ఎంతలో పడుతుందో చూసుకోండి.
లేదు మేము డైలీ 2 టైమ్స్ రన్నింగ్ వెళ్తున్నాము, ఈవినింగ్ మార్నింగ్ అంటే కనుక మార్నింగ్ ఇది చేయండి. ఈవినింగ్ వచ్చేసరికి ఎండ్యూరెన్స్ని డెవలప్ చేయండి. ఎండ్యూరెన్స్ మీన్స్ 2.5 km అనేది 5 km దాకా కొట్టండి. 5 km దాకా కొట్టేసి ఆపేసేయండి. నెక్స్ట్ అక్కడ టైమింగ్ ఎలా సింథటిక్ ట్రాక్ ఉంటుంది కాబట్టి అంటే కనుక మీకు అక్కడ పడాల్సిన టైమింగ్ ఏ బోర్డులో కొట్టాలంటే కనుక ఫస్ట్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్. ఫస్ట్ రౌండ్ 110 ఆర్ 15 ఇలా పడాలి. దాని తర్వాత సేమ్ 110, ఫస్ట్ 110, 15 అలా, తర్వాత 110, 115 అట్లా. అప్పుడు ఎంత పడుతుంది ఇక్కడ 3 minutes 320, 330, 3 minutes 320. ఓకే గాయస్, మనం చెప్తున్నాం. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 110, దాని తర్వాత 120 తీసుకోండి, దాని తర్వాత 125, 130 ఇట్లా కనుక మీరు చేస్తే కనుక 520లో పడిద్ది. దీన్ని మీరు సింథటిక్ ట్రాక్లో వచ్చేసరికి మీరు లాస్ట్లో తగ్గించుకోవచ్చు. ఇది చాలా బేసిక్. మామూలుగా అయితే మీరు 15, 110, 115, 115 ఆర్ 120 ఇలా అయితే ఇలా కొడతారు. లేదు యావరేజ్ చెప్తున్నా, 4 minutes 20 ఏదన్నా 525, 520 అలా పడిద్ది. చాలా ఈజీగానే క్రాక్ చేయొచ్చు. 1600 meters మినిమం 1 month పైన ఉంది మీకు ప్రాక్టీస్ చేయడానికి. చెప్తున్నాను కదా గైస్, ఇందాక ఆల్రెడీ చెప్పా. ఫస్ట్ 2 weeksకి షెడ్యూల్ చెప్తున్నా. ఫస్ట్ వీక్ మండే నుంచి స్టార్ట్ చేస్తే కనుక మండే ట్యూస్డే వచ్చేసరికి 200 meters ఫస్ట్ మీరు ఎండ్యూరెన్స్ డెవలప్ చేయండి. ఈ రోజు నుంచి చెప్తున్నా, ఈ రోజు నుంచి వదిలేసి మండే నుంచి ఈరోజు రేపు సండే దాకా మీరు రన్నింగ్ ఇప్పుడు దాకా ఎవరు ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళకి చెప్తున్నా. ఫస్ట్ మీరు రన్నింగ్ స్టార్ట్ చేయండి. చెప్పాను కదా 5 km ఎండ్యూరెన్స్ డెవలప్ చేయడానికి స్పిట్ కొట్టండి. 2 km టైమింగ్ పక్కన పెట్టేసేయండి. ఇట్లా 2 days ఇట్లా వామప్ లాగా అయిపోయింది. సండే రెస్ట్ ఇచ్చేసి మండే నుంచి మీకు స్టార్ట్ అయింది. నేను రోజు అప్లోడ్ చేస్తాను వీడియోలు. అసలు ఏంటంటే షెడ్యూల్ ఎలా ప్రాసెస్ ఎంత టైమింగ్లో పడాలి అనేది మళ్ళీ చెప్తున్నా. షెడ్యూలు ఫస్ట్ మండే వచ్చేసరికి నెక్స్ట్ వీక్ మండే నుంచి అయితే ఫస్ట్ 200 meters స్ప్లిట్ చేయండి. 200 meters స్ప్లిట్ చేయండి. 200 meters 30 seconds ఆర్ 35 seconds ఇట్లా పడాలి. ఎన్ని సెట్లు అంటే కనుక చెప్తున్నా మళ్ళీ 8 sets చేయాలి. ఇలా 8 sets ఇట్లా 8 sets చేయాలి. మండే ట్యూస్డే 200 meters సెట్ చేయండి. 30 seconds 35 seconds ఇలా పెట్టుకోండి. దాని తర్వాత వెడ్నెస్డే థర్స్డే వచ్చేసరికి 400 meters చేయాలి. వెడ్నెస్డే థర్స్డే వచ్చేసరికి 400 meters మీకు ఎంతలో పడాలంటే 110, 115 ఇట్లా వచ్చేలాగా మీరు సేమ్ అంతే 8 sets చేయాలి. 8 sets చేసి ఫ్రైడే సాటర్డే వచ్చేసరికి 1800 meters చేయండి. 1800 meters సెట్ చేసి 8 sets చేయండి. దీని టైమింగ్ ఎంత పడాలంటే కనుక 3 పడవచ్చు. 3 పడినా పర్లా, లేదంటే 235 అట్లా పడినా పర్లా. నెక్స్ట్ సండే వచ్చేసరికి సండే మీరు ఇండివిజువల్గా పెట్టుకోండి. అసలు ఎంత పడుతుంది టైమింగ్ అనేది 600 meters అనేది స్టార్ట్ చేయండి. మీరు 600 meters మీకు ఎంత టైమింగ్ పడుతుంది దాన్ని ఎంత రెడ్యూస్ చేయాలో చూసి దాన్ని బట్టి రెడ్యూస్ చేయండి. అసలు ఎంత టైమింగ్ పడుతుందో మీకు అర్థమైంది. ఇట్లా 2 weeks కనుక చేసిన తర్వాత మీ అంతటి మీకే అర్థమైంది. ఇంకా రన్నింగ్ ఎవరైనా స్టార్ట్ చేయలేకపోతే కనుక స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ నుంచి చెప్పా, ఫస్ట్ వీడియోలో గారా ర్యాలీ డేట్స్ ముందులే చెప్పేది అందరికన్నా. అసలు అప్పటికి ఇంకా ఎవరు యూట్యూబ్లో అసలు ఎవరు పెట్టలా. అప్పుడు నన్ను కామెంట్లు అన్నారు, నీకు ఎలా తెలుసు బ్రో అది సరే. నేను క్లారిటీగా ముందులే మెన్షన్ చేసి అలా స్టార్ట్ అయితే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. నేను ఎవరు నమ్మలా, ఇంకా మీ ఇష్టం గాయస్. మళ్ళీ చెప్తున్నా, నేను ఇది యూట్యూబ్కి ఫస్ట్ టైం విజిట్ చేయడం. మీరు కనుక సబ్స్క్రైబ్ చేశారంటే కనుక నా ఛానల్ ఇంకా బూస్ట్ అనేది అయింది. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ అనేది చేయండి గైస్. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్ కోసం వీడియో అనేది పెడతా ఉంటా.